చిన్నారులు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని విశాఖ జిల్లా ఐద్వా సభ్యులు డిమాండ్ చేశారు. గంజాయి మత్తు పదార్థాల విచ్చలవిడితనం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడకపోవడం వల్ల ఘటనలు పునరావృతమవుతున్నాయని, రాష్ట్రం స్వర్ణాంధ్ర కాస్త అత్యాచారాంధ్రగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు నెపంతో నేరస్తులు తప్పించుకోకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్న ఐద్వా నేతలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చిన్నారుల మీద వరుసగా అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంతమంది ఇలా అభాగ్యులు అయిపోతున్నా కూడా ఎవరి మీద సరైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ముఖ్యంగా చూస్తే చిన్న పిల్లల మీద, బాలికల మీద, అదేవిధంగా చిన్నారుల మీద వరుస అఘాయిత్యాలు, అదేవిధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు మైనర్లని తప్పించుకుంటున్నటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. అసలు ఇట్లాంటి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతం ఐద్వాకు సంబంధించి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అంటే ముఖ్యంగా చూస్తే ఈ పిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ వరుస ఘటనలు, అత్యాచారాల మీద అసలు ఏమంటారు? మైనర్ల పేరు చెప్పుకుని వాళ్ళ మీద అత్యాచారాలు కూడా చేసేస్తున్నారు, వాళ్ళకి సరైన శిక్షలు కూడా ఉండవు. అసలు ఏమంటారు? నేను గంగవరంలో 3 సంవత్సరాల బాలికపై 17 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసి ఆ తుప్పుల్లో పడేశాడు. అలానే మొన్నను ఒక వారం రోజుల క్రితం మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై కూడా అత్యాచారం జరిగింది. వాడేమో ఆత్మహత్య చేసుకున్నాడో, చంపబడ్డాడో, ఆ అమ్మాయిని కూడా చంపేసేసి, అత్యాచారం చేసి చంపేసేసి ఒక పెద్ద బాక్స్లో పెట్టేసేసి చేశారు. అది చాలా దారుణం, మహాదారుణం. మరి ఇంతవరకు ఎప్పటికప్పుడే జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవట్లేదు. మేము చాలా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ అనేది దీనికి కారణం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి, డ్రగ్స్ మాఫియా. అలాగే గంజాయి వాళ్ళు పట్టుకోవట్లేదు. ఇప్పుడు స్కూల్లో కూడా, స్కూల్ పిల్లలు కూడా ఒక షాపుల్లో ఈ గంజాయిని చిన్న చాక్లెట్లుగా అమ్ముతున్నారు, అది వాళ్ళు సేవిస్తున్నారు. మరి ఇలాంటివన్నీ ఏర్లై పారుతూ ఉంటే, ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉంటే, మరి వాళ్ళు తిని వాడికి ఏం తెలియకుండా ఇలాంటి అత్యాచారాల ఘటనలు అనేకమైనవి జరుగుతున్నాయి. ఏం చేయాలంటారు? ఇట్లాంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు? కఠినంగా శిక్షలు వేయాలండి. ఉన్న చట్టాలనే కూడా అలా అమలు చేయటం లేదు. కఠిన శిక్షలు పడితే అప్పుడు వాళ్ళకి రెండవసారి బుద్ధి వస్తుంది, వాళ్ళని చేయకుండా ఉంటారు. కానీ ముందు దీనికి కారణమైనటువంటి మత్తు పానీయాలు, డ్రగ్స్ నియంత్రించాలి, నిషేధించాలి. అది మాత్రం అసలు ఎవరు ఏమి చేయట్లేదు. దాన్ని మాత్రం నియంత్రించాలని మేము కూడా ఐద్వాగా చాలా రోజుల నుంచి కూడా ఫైట్ చేస్తున్నాము, ప్రభుత్వాలకు తెలియజేస్తూనే ఉన్నాం. అయినా తరచు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చూడండి, ఆ మదనపల్లిలో ఘటన ఇంకా అది దానికి పరిష్కారం కాకుండానే ఈరోజు విశాఖ నగరంలో గంగవరం జరిగింది. మిలాన్ అని, తర్వాత ఇంటర్నేషనల్గా చాలా మంది వస్తున్నారు, ఇది డెవలప్ చేస్తూ ఉంటున్నారు. అలాగే భారతదేశం ఒక వెలిగిపోతుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, అత్యాచార ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది నాకైతే. ఎంతో దారుణం అండి. ఈ బట్టలు కట్టుకోవడం వల్ల ఇలాగ అవుతుంది అని చెప్తున్నారు. మరి 3 ఏళ్ల బాలిక ఏంటి బట్టలు కట్టుకుంటుంది? ఇది దారుణం కదా. అంటే కఠినమైన శిక్షలు పట్టలేదు. వాళ్ళు ఎప్పుడైతే పడతాయో వాళ్ళకి మిగతా వాళ్ళు చేయటానికి కూడా చూడండి ఒకసారి. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మైనర్, అంటే మైనర్ పేరుతో ఇతను బయటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. కేవలం వయసు తక్కువ ఉందని చెప్పేసి ఇలా అత్యాచారాలు చేసి బయటపడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చిన్నపిల్లల ప్యూబర్టీ, ఇప్పుడు ఆడపిల్లలు 10 ఏళ్ళకే మెచ్యూరిటీ వస్తున్నట్టే పిల్లలకి నేను ఒక టీచర్నండి, 6 ఏళ్ళ పిల్లలకి ఇప్పుడు మీసాల గడ్డలు వచ్చేస్తున్నాయి. అలాగని చెప్పలేము మనం. ఇంకోటి, మా వారు ఎక్సైజ్ పోలీసు, నెలలో వారం రోజులు గంజాయి 30 ఎకరాలు 40 ఎకరాలు జీమాడుగుల కల్టివేషన్ చేస్తుంటారు. వెళ్తారు, కోసేస్తారు, కాలుస్తారు, వస్తారు. ఎంతకని చేస్తారండి? తల్లిదండ్రులు కట్టడి చేయాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? ఒకరిద్దరే కదా, పూర్వంలో 8 మంది లేరు. ఇంకోటి ఏంటంటే, డబ్బులు విచ్చలవిడిగా. పూర్వం ఏంటంటే జీతంతో బ్రతికే ఒక చిన్న కుటుంబాలు ఉండేవి, 10 మంది తినేవారు. ఇదేంటంటే డబ్బు ఎక్కువైపోయింది పిల్లలకి, ఏదడితే అది ఇచ్చేయడం. సోషల్ మీడియా, చిన్న పిల్లలకి ఫోన్ అండి, ఫోన్లోనూ వాళ్ళు ఏం చూస్తున్నారో తెలియదు. ఇది చూస్తే అందులోనూ చూడండి, పబ్లిక్గా సిగరెట్ కాలుస్తూ కనపడతాడు ఒక హీరో అవనివ్వండి, ఇంకెవరున్నాయి. ఎక్కడండి తండ్రి ఎంత జాగ్రత్తగా పెట్టుకున్న సినిమాల్లోని ఫోన్ తీగానే అమ్మాయి అశ్లీలంగా, మనం మొన్నే శివాజీ మీద ఎంత పడిపోయారు, అశ్లీలంగా అమ్మాయిలు కనబడుతూ ఉంటే, ఇవన్నీ డ్రగ్స్ తాగుతూ అలా కనబడుతుంటే ఏం చేయాలో అని వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏం చేయాలో తెలియక ఇలాంటివి చేస్తుంటారండి. తల్లిదండ్రులు ముందు పట్టించుకోవాలి పిల్లల్ని.
అంటే ఇక్కడ ఖచ్చితంగా పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇట్లాంటి అగత్యాలు జరుగుతున్నాయి అనేది చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల మీద అదేవిధంగా చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలను నిరోధించాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నా కూడా ఎవరు దీని మీద స్పందించట్లేదు. ముఖ్యంగా చూస్తే అటు గంజాయి అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలు బయటికి ఎక్కువగా విచ్చలవిడిగా ఉండడం వల్ల వీటి ద్వారానే ఈ అగత్యాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.